మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శ్రీ బగలముఖి శక్తిపీఠం గూడూరు గ్రామంలో పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చునని, ఏదైనా సాధించవచ్చు అని, విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి చదివే ముఖ్య కారణమన్నారు. జిల్లాలో 562 పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు 20 కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, గతంలో ఉన్న పాఠశాలలో కంటే నేడు కొత్తదనంతో అన్ని రకాల వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం విద్యను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని పాఠశాలలో ఇప్పటి వరకు 93% పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఏకరూప దుస్తులు కుట్టడంలో కూడా మహిళలను భాగస్వామ్యం చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, వంటగదులు, బెంచీలతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, నాణ్యమైన భోజనంతో పాటు అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారని, గత సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులతో 17 మంది అమ్మాయిలు 10కి 10 మార్కులు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. చదువు విషయంలో ఆడమగ తేడాలు చూపొద్దని, అందరినీ సమానంగా చూడాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా బడిలోనే ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.